నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మహిళల ఆర్థిక భద్రతను పెంచాలనే ఉద్దేశంతో ప్రకటించిన మహాలక్ష్మి పథకం ఇప్పుడు తీవ్ర వివాదానికి కేంద్రంగా మారింది. నెలకు 2500 ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో అనేక ప్రాంతాల్లో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాటల్లో పథకాలు వినిపిస్తున్నాయే తప్ప బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ కావడం లేదని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇప్పుడు ఒకే ప్రశ్న వినిపిస్తుంది: చెప్పిన డబ్బులు ఎప్పుడు వస్తాయి అని. దరఖాస్తులు తీసుకున్నారు, అవసరమైన పత్రాలు సమర్పించుకున్నారు, ఫోటోలు కూడా తీశారు. కానీ నెలలు గడుస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదని మహిళలు చెబుతున్నారు. పండుగలు వచ్చాయి, ఇంటి అవసరాలు పెరిగాయి, ధరలు పెరిగాయి. అలాంటి సమయంలో ప్రభుత్వం నుంచి ఆశించిన సాయం అందకపోవడం మహిళలపై మరింత భారం వేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళా మోర్చా రోడ్డెక్కింది. ఇది సంక్షేమం కాదని ఒక సంక్షోభంగా మారిందని నినాదాలు చేస్తూ సచివాలయం ముందు, కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టారు. తమ చేతుల్లో బ్యాంక్ పాస్ పుస్తకాలు పట్టుకుని మాకు వాగ్దానాలు కాదు, మాకు మా హక్కులు కావాలని డిమాండ్ కూడా చేస్తున్నాయి. ఈ నిరసనలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అనేక చోట్ల విస్తరించడం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది. ఈ సందర్భంగా మహిళలు నాయకులు గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేస్తున్నారు. మహిళా సాధికారత మాటల్లో కాకుండా వారి చేతుల్లోకి వచ్చే నిజమైన ఆర్థిక సాయంగా కనిపించాలన్న భావనను వారు ప్రస్తావిస్తున్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే ప్రజాస్వామ్యంపై నమ్మకం దెబ్బతింటుందన్న హెచ్చరికలను కూడా గుర్తు చేస్తున్నారు. సమాజం బలంగా ఉండాలంటే మహిళ ఆర్థికంగా నిలబడాల్సిందే అన్న ఆలోచనలు ముందుకు తీస్తున్నారు. మహిళల అభిప్రాయం ప్రకారం పాలకులు చెప్పిన మాట నిలబెట్టుకోవడమే నిజమైన బాధ్యత. కుటుంబానికి భద్రత కల్పించడం, మహిళకు ఇచ్చిన హామీని నెరవేర్చడం ధర్మంగా వారు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక హామీలను మర్చిపోవడం అధర్మం అని విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలను కేవలం ఓట్ బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారా అన్న సందేహం కూడా ఈ ఉద్యమంలో వ్యక్తమవుతుంది. పథకాల పేర్లు మార్చవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, కానీ మహిళల బాధ మాత్రం అలాగే కొనసాగుతుందా అనే ప్రశ్న వారు లేవనెత్తుతున్నారు. తాము అడుక్కోవడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీని మాత్రమే అడుగుతున్నామని స్పష్టం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం పేరుతో తమ నమ్మకాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ మాట నిలబెట్టుకోని పాలనకు ఇది ఒక హెచ్చరికగా మారిందని మహిళా మోర్చా నేతలు అంటున్నారు. డబ్బులు తమ ఖాతాల్లోకి వచ్చే వరకు పోరాటం ఆగదని, ధర్మం, న్యాయం, నిజాయితీ కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని వారు స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే సంక్షేమ పథకాలు ప్రకటనలకే పరిమితం కాకుండా అవి సమర్థవంతంగా అమలు అవ్వాలని అవసరం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమవుతుంది. మహిళల ఆవేదనకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తుందో అన్నది ఇప్పుడు ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్న అంశంగా మారింది.